అసలు అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు? మాలలో మనం పాటించవలసిన నియమాలు ఏమిటి? అయ్యప్ప మండల దీక్ష అంటే 41 రోజులు మాత్రమేనా, లేదా అంతకు మించి ఉందా? శనిదేవుడికి అయ్యప్ప మాలకి సంబంధం ఏమిటి? దాని వెనుకున్న పురాణ కథ ఏమిటి? మనం దీక్షలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటి? ఏలినాటి శనికి అయ్యప్ప దీక్షకు సంబంధం ఏమిటి? ఈ మండల దీక్ష వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది. మన ధర్మంలో అతి ముఖ్యమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు అయ్యప్ప మండల దీక్షలో పాటించే నియమాలు చాలా అవసరం. ఒక మనిషి తన జీవితం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని అయ్యప్ప మండల దీక్ష మనకు నేర్పుతుంది. శనీశ్వరుడు అయ్యప్పను తన అవతారమైన ప్రణవ శాస్త్ర రూపంలో ఉన్నప్పుడు ఎంతో భక్తితో పూజించి సేవ చేస్తూ ఉండేవాడు. అయ్యప్పను ఋగ్వేదంలో ఓంకారం ప్రణవ శాస్త్రగా చెప్పబడింది. ఆయన ఈ శ్వేత వరాహ కల్పంలో మన భారత భూమి మీద హరిహర సుతుడిగా మహిషి సంహారం కోసం అవతారం ఎత్తాడు. మన అయ్యప్ప ముందు అవతారమైన ఓంకార శాస్త్ర అవతారాన్ని ఆయన ఇద్దరి భార్యలతో కాంచీపురానికి క్షేత్రపాలకుడిగా రక్షిస్తూ ఉండేవాడు. ఒకసారి శనీశ్వరుడు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఆయన్ని సేవించడానికి తన దగ్గరకు వస్తాడు. అప్పుడు ఓంకార శాస్త్రగా ఉన్న స్వామి, శనిదేవ, మిమ్మల్ని చూసి ఎందుకని అందరూ మానవులు భయపడుతున్నారు అని అడుగుతారు. దానికి శనిదేవుడు స్వామితో ఇలా అంటాడు, స్వామి, నేను మనుషులకు వారి కర్మలనే నా ఏలినాటి శని దశ వచ్చినప్పుడు వారికి అతి భయంకరమైన కష్టాలను ఇచ్చి వారు చూపించిన అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం అనే అన్ని దుర్గుణాలకు వారి ఫలితాన్ని ఇచ్చి శిక్ష వేస్తాను. నా దశ వారి జీవితంలో 30 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మనిషి తన పాపాలు, చెడు పనులన్నీ, అతి దారిద్ర్యం, అవమానం, మానహాని, సంపద నష్టం, ఆకలి, అందరి చేత చేయని తప్పులకు శిక్ష అనుభవించడం, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దూరం చేసి వారిని చిత్ర విచిత్రమైన బాధలకు గురి చేస్తాను. ఇది ప్రకృతి నాకు ఇచ్చిన ధర్మం. వారు చేసిన తప్పులకు వారే బాధ్యులవుతారు. సరే, మరి నా కోసం నన్ను నమ్ముకున్న వారిని వదిలిపెట్టవా అని అయ్యప్ప స్వామి అడుగుతారు. అప్పుడు శనిదేవుడు, లోక రక్షకుడివైన మణికంఠుడివి, నువ్వే అలా అంటే ఎలా ప్రణవశాస్త్ర అని అంటాడు. అప్పుడు స్వామి, సరే శనీశ్వర, నాకు ఒక వాగ్దానం చెయ్యి. నేను ఇప్పుడు ఎత్తబోయే అయ్యప్ప అవతారంలో నన్ను నమ్మి కొలిచి నా కొండకు వచ్చే భక్తులకు నువ్వు నీ ఏలినాటి శని ప్రభావాన్ని చూపించకూడదు అంటారు. అంటే 7.5 ఏళ్లు నేను పెట్టే కష్టాలు అన్ని ఇన్ని కావు స్వామి. మీ మండల దీక్షలో ఎన్ని కష్టాలు అనుభవిస్తారు స్వామి అని అంటాడు శని. అప్పుడు నువ్వు చెప్పిన కష్టాలను వాళ్ళు అనుభవిస్తారు అని అంటాడు అయ్యప్ప స్వామి. అప్పుడు స్వామి శనిదేవుడిని తనకు పిప్పలాదుడికి మధ్య ఉన్న కథను చెప్పమంటారు. శని ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కౌశిక మహర్షి కుమారుడు పిప్పలాదుడు. మహర్షి తన కుమారుడిని పోషించలేక చిన్నతనంలో అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు. పిప్పలాదుడు తల్లిదండ్రులు ప్రేమకి దూరమై ఒక రావి చెట్టు పిప్పల వృక్షం నీడలో తలదాచుకుంటాడు. అందుకే అతనికి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. అప్పుడు ఆ చిన్నారిని చూసి జాలిపడిన నారద మహర్షి అతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ నామమే నీ జీవితానికి వెలుగు చూపుతుందని చెప్పి నారదుడు వెళ్ళిపోతారు. పిప్పలాదుడు ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోరమైన తపస్సు చేసి మహర్షిలాగా మారుతాడు. తర్వాత అభినందించడానికి వచ్చిన నారదుడిని పిప్పలాదుడు తన బాల్యంలో తాను పడిన కష్టాలకు కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి నారదుడు ఆ కష్టాలు శని ప్రభావం వల్ల వచ్చాయని చెబుతారు. అది విన్న పిప్పలాదుడు కోపంతో తన తపోబలంతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యంలో ఉన్న ఏ ఒక్కరిని వేధించకూడదు అని హెచ్చరిస్తాడు. అప్పుడు దేవతలందరూ అక్కడికి వచ్చి పిప్పలాదుడికి నచ్చజెప్పి శాంతించమని కోరుతారు. దేవతల మాట విని శాంతించిన పిప్పలాదుడు 16 సంవత్సరాల లోపు పిల్లలపై ఏలినాటి శని ప్రభావం ఉండదని శనిదేవుడి నుంచి వరం తీసుకుని తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకే చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని పెద్దలు చెబుతారు. ఈ కథలో లాగా అయ్యప్ప స్వామి తన భక్తులైన కన్యస్వాముల మీద శని యొక్క చెడు దృష్టి సోకకుండా ఉండడానికి, శని నువ్వు పెట్టిన కష్టాలన్నీ నా కన్యస్వాములు ఆ మండలంలోనే భరిస్తారు అని అంటారు. అయ్యప్ప స్వామిని చూసి శనిదేవుడు, నేను 7.5 ఏళ్లు పెట్టే కష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి భూతనాథ అని చెప్పడం మొదలు పెడతారు. అయ్యప్ప మాల దీక్షలో పాటించవలసిన 25 అతి ముఖ్యమైన నియమాలు.
మొట్టమొదటి సమస్య, నేను ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తలను విడగొట్టి వారికి ఏకాక జీవితాన్ని ఇస్తాను అంటే దానికోసం స్వాములు బ్రహ్మచార్యం తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడు సుగంధ పరిమళాలతో స్నానం చేసే వారిని గజగజ వణికే చలిలో ఉంచుతాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి అని అంటారు. మంచి గొప్ప అందమైన బట్టలు వేసుకునే వారిని అసలు రంగులేని నలుపు వస్త్రాలను మాత్రమే ధరించేలా చేస్తాను అని అంటారు. పాదాలకు అసలు రక్షణ లేకుండా ఘోరమైన ఎండలో రాళ్ళు ముళ్ళ మీద నడిచేలా చేస్తాను. దీక్ష కాలంలో చెప్పులు లేకుండా తిరుగుతారు అని శనీశ్వరుడు అంటాడు. అసలు దేవుడంటే నమ్మకం లేని వారికి కూడా వారి బాధల వల్ల నిత్య పూజ భజన మరియు మాల జపాలు తప్పనిసరిగా చేసేలా చేస్తాను. అయ్యప్ప స్వామి వాళ్ళు దీక్ష పూర్తయ్యే వరకు మాలను తీయకూడదు అని వరం ఇస్తారు. శరీరాన్ని ఎంతో సుందరమని పక్కన వారిని బాధ పెట్టే వారికి తల దువ్వుకోవడం మరియు గడ్డం జుట్టు కత్తిరించుకోవడం నిషేధం చేసి వీధుల వెంట అందం లేని వారిలా తిప్పుతాను. ఎప్పుడు రుచికరమైన మాంసం మద్యం తాగేవారిని సాత్విక ఆహారం మాత్రమే తీసుకునేలా చేస్తాను. మాంసాహారం గుడ్లు మత్తు పానీయాలు పూర్తిగా నిషేధం చేస్తాను. నేల మీద మాత్రమే పడుకోవాలి. అతిగా పేదవారికి పెట్టకుండా భోజనం చేసేవారికి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. అతిగా తినకూడదు అనేటట్టుగా రోగాలను కలిగిస్తాను. అంటే అప్పుడు దీక్ష సమయంలో వాళ్ళు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని నియమాలను మన కోసం ఇచ్చి శనీశ్వరుడికి ఈ నియమాలు పాటించిన ఏ భక్తుడి జోలికి వారి కుటుంబం జోలికి నువ్వు వెళ్ళకూడదు అని అయ్యప్ప శనిదేవుడి దగ్గర మాట తీసుకుంటారు. దానికి శని చాలా సంతోషపడి ఇంకా కొన్ని దీక్ష నియమాలు చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నియమాలు ఏమిటంటే ఎల్లప్పుడూ స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణం చెయ్యాలి. ఇతరులను దూషించడం, పరుష పదాలు మాట్లాడడం నిషిద్ధం. ఎవరిని పేరుతో పిలవకుండా స్వామి అని సంబోధించాలి. ఎవరిని కలిసినా లేదా వీడ్కోలు చెప్పినా స్వామి శరణం అని చెప్పాలి. సేవాభావంతో ఇతరులకు సహాయం చెయ్యాలి. పరదైవ నింద చేయకూడదు. అహంకారం, కోపం, అసూయ వంటి దురుణాలను విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకూడదు. మహిళలను మాతృమూర్తులుగా భావించి గౌరవించాలి. దీక్షలో ఉన్న ఇతర భక్తులను స్వామి అనే పిలవాలి. ఇంట్లో గర్భిణీ స్త్రీలకు ప్రసవమైన లేదా మరణం సంభవిస్తే వెంటనే మాల తీసేయాలి. శ్మశానం శవాల దగ్గరకు వెళ్ళకూడదు. శబరిమలకు బయలుదేరేటప్పుడు గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడిని తలకెత్తుకోవాలి. గురుస్వామి ఆదేశాలను అస్సలు తప్పకుండా పాటించాలి. అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లను అత్యంత నిష్ఠతో భక్తితో ఎక్కాలి. మనం చేసే అయ్యప్ప మండల దీక్షలో అతి ముఖ్యమైన విషయం మండలం దీక్ష అంటే చాలా మంది 41 రోజులు మాత్రమే అంటారు. ఎందుకంటే అది ఆయుర్వేదం ప్రకారం. కానీ అసలు మండలం అయ్యప్ప దీక్షలో 48 రోజులు ఉంటాయి. అంతేకాని కొంతమంది వల్ల అది 41 రోజులని ఆయుర్వేదం ప్రకారంగా ప్రచారం చేయబడింది. శబరి తంత్రం అనే ఒక పుస్తకంలో ఈ విషయం చెప్పబడింది. కానీ 41 రోజులు చేసిన 48 రోజులు చేసిన ఇబ్బంది లేదు, దోషము లేదు. ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేసి హైప్ అయితే చేయండి. అలానే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. స్వామియే శరణమయ్యప్ప.